శ్రీ హరిహర సుతనే శరణమయ్యప్ప. ఇది కార్తీక మాసం. అయ్యప్ప స్వామి భక్తులందరికీ దీక్షా సమయం. 3 సార్లు అయ్యప్ప స్వామి మాల వేసిన ఒక భక్తుడిగా అయ్యప్ప స్వామి పుట్టుక గురించి చెప్దామని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చాను. అయ్యప్ప దీక్షలో నేను ఉన్నప్పుడు నేను చదివిన ఒక చిన్న కథ ఇది. ఆ దీక్షను, ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ కథను మీ అందరి ముందుకి తెస్తున్నాను. అయ్యప్ప స్వామి అమ్మా నాన్నలు ఎవరు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు అసలు తెలుసా మీకు? అయ్యప్ప స్వామి తండ్రి శివుడని అయ్యప్ప దీక్ష తీసుకున్న అందరికీ బహుశా తెలిసే ఉండొచ్చు. మరి తల్లి ఎవరనేది చాలా మందికి తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ కథని మీ అందరి ముందుకి తెస్తుంది. అయ్యప్ప స్వామి తండ్రి మహాశివుడు, మరి అయ్యప్ప స్వామి తల్లి శ్రీ మహావిష్ణువు. హరిహర సుతనే శరణమయ్యప్ప. హరి శ్రీ మహావిష్ణువు, హర భోలాశంకరుడు, సుతనే తనయుడు. అంటే మహావిష్ణువుకి భోలాశంకరుడికి పుట్టిన బిడ్డే మన అయ్యప్ప స్వామి. అసలు ఇది ఎలా సాధ్యం? రండి కథలోకి వెళ్దాం. అతి పెద్ద దట్టమైన అడవిలో ఒక మహిషి అనే ఒక రాక్షసి. ఈమె ఎవరో కాదు, మహిషాసురుడు అనే రాక్షసుడికి స్వయంగా చెల్లి. మహిషాసురుడు అతి బీభత్సంగా ఆకృత్యాలు చేయడం వల్ల అవి భరించలేక దుర్గమ్మ తల్లి మహిషాసురుణ్ణి అతి ఘోరంగా చంపుద్ది. ఈ దేవుళ్ళందరికంటే కూడా శక్తివంతులుగా మారాలని ఒకే ఒక్క ఉద్దేశంతో అలా అన్నని చంపడం భరించలేని చెల్లెలు దేవుళ్ళందరి మీద పగపించుకొని ఒక భయంకరమైన గృహ దగ్గరికి వెళ్లి బ్రహ్మదేవుడి కోసం ఘోరంగా తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా ఎన్నో సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూనే ఉంటుంది. అలా కొంతకాలం గడిచినాక మహిషి చేసిన తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమ్మా అని చెప్తాడు. దాంతో మహిషి దేవుళ్ళ కంటే ఎక్కువ శక్తిని, అంతకంటే ఎక్కువగా అసలు మరణమే లేకుండా చెయ్యి స్వామి అని ప్రాధేయపడుద్ది. పుట్టుక మరణం ఎవరికైనా తప్పదమ్మా అని చెప్పి బ్రహ్మదేవుడు మహిషికి ఇంకేదైనా కోరుకోమని చెప్తాడు. దాంతో బాగా ఆలోచించిన ఈ మహిషి రాక్షసి బ్రహ్మదేవుణ్ణి, స్వామి ఒక స్త్రీ వల్ల జన్మించిన వ్యక్తి వల్ల నాకు మరణం రాకూడదు అని ఒక అభయం ఇవ్వు స్వామి అని అడుగుద్ది. ఇక్కడ లాజిక్ అర్థమైంది కదా. ఒక స్త్రీ మాత్రమే ఒక పుట్టుకకు కారణం అవ్వగలదు. ఒకరికి జన్మనిచ్చే శక్తి, ఒకరి పుట్టుక కారణం కాగల శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంటది. సరే అని చెప్పి ఇంకా బ్రహ్మదేవుడు అభయం ఇచ్చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతవరకు ఈ కథ గుర్తుంచుకోండి, కాసేపు పక్కన పెడదాం. ఇలా కాలాలు గడిచినాక వృకాసురుడు అనే ఒక అసురుడు అత్యంత శక్తివంతంగా మారాలనే ఉద్దేశంతో నిత్యం శివునికి దీక్షలు, పూజలు చేస్తూ ఉంటాడు. ఎంతో నిష్ఠగా వృకాసురుడు శివునికి దీక్షలు చేస్తున్నా, పూజలు చేస్తున్నా, తపస్సులు చేస్తున్నా శివుడు ఇంకా ఎందుకో అనుగ్రహించలేదు. ఎంతకీ శివుని ఆజ్ఞ కలగకపోయాకి ఇక వృకాసురుడు విసుగు పుట్టేసి తనని తాను బలి చేసుకుందామని చెప్పి ఖచ్చితంగా డిసైడ్ అయిపోతాడు. తనని తాను బలి చేసుకోవడానికి సిద్ధమైన వృకాసురుడికి అప్పుడు శివుడి ఆజ్ఞ కలుగుద్ది. వృకాసురుని నిజాయితీని నమ్మిన మహాశివుడు ప్రత్యక్షమై వృకాసురా ఏం కావాలి కోరుకోమని చెప్పి అడుగుతాడు. దాంతో ఎంతో ఆనందించిన వృకాసురుడు నా చెయ్యి ఎవరు తల మీద పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలని కోరుకుంటాడు. ఆ కోరికకు భోలాశంకరుడైన శివుడు సరే అని చెప్పి వరమిస్తాడు. మహాశివుడిచ్చిన ఈ వరాన్ని నమ్మని వృకాసురుడు అతని చెయ్యిని మహాశివుడు నెత్తి మీదే పెట్టాలని, ఈ వరాన్ని పరీక్షించాలని ఎంతో ట్రై చేస్తాడు. దానికి ఆగ్రహించిన శివుడు తన ప్రియభక్తుల్ని చంపడం ఇష్టం లేక వృకాసురుడికి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోలేక శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటాడు మహాశివుడు. మహాశివుడు తలుచుకోగానే లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తి ఆ వృకాసురుడి ముందు ప్రత్యక్షమవుతాడు. మన మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి. మహావిష్ణువే మోహిని అవతారంలో వచ్చాడు అని తెలియని ఈ వృకాసురుడు అతనికి మహాశివుడు ఇచ్చిన వరాన్ని మరిచి మోహినిపై మోజుతో నృత్యం చేస్తూ 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 తెలియకుండానే అతని చెయ్యి ఒక భంగిమలో అతని తల మీదకి వెళ్ళిపోద్ది. దాంతో వృకాసురుడు అక్కడికక్కడే భస్మం అయిపోతాడు. అందుకే వృకాసురుణ్ణి భస్మాసురుడు అని కూడా పిలుస్తారు. ఇక తను వచ్చిన పని అయిపోయింది కదా,
ఇక ఈ మోహిని అవతారం విధిద్దాం అనుకున్న మహావిష్ణువు ఆలోచన సమయంలో ఇప్పుడు మనం పక్కన పెట్టిన కథను తీసుకొద్దాం. గుర్తుందిగా, మహిషి అనే రాక్షసికి బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం, ఒక స్త్రీకి పుట్టని బిడ్డ వల్లే ఆ మహిషికి మరణం ఉంది అనే బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. అందుకే లోక కళ్యాణం కోసం మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు మహాశివునితో కలిసి ఒక బిడ్డని కంటారు. ఆ బిడ్డే మన శ్రీ హరిహర సుతనే అయ్యప్ప స్వామి. ఇప్పుడు అర్థమైంది కదా మిత్రులారా, ఓం శ్రీ హరిహర సుతనే అంటే హరి శ్రీ మహావిష్ణువు, హర మహాశివుడు, సుతనే అంటే పుత్రుడు. వీళ్ళిద్దరికి పుట్టిన బిడ్డే మన అయ్యప్ప స్వామి. అందుకే చెబుతున్నా, ఓం శ్రీ హరిహర సుతనే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి భక్తులందరికీ ఈ కథ అంకితం. అయ్యప్ప స్వామిని కొలవండి, మాలధారులైరారండి, పుట్టినందుకు ఒకసారైనా శబరి యాత్ర చేయండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఎందుకు ఈ కథ చెప్తుంటేనే భరించలేనంత ఆనందం. 14 సంవత్సరాల కిందట వరుసగా 3 సంవత్సరాలు అయ్యప్ప దీక్షలో నేను ఉన్నప్పటి మధుర క్షణాలే గుర్తుకొస్తున్నాయి. ఎందుకు ఈ కథ చెప్పడంతో నా జీవితమే ధన్యం అనిపిస్తుంది. ఎందుకు మరెందుకు తెలియకుండానే అయ్యప్ప భక్తిలో భావోద్వేగానికి గురై శబరి క్షేత్రం హరిహరుల కలయిక